HCF is 28. HCF is 28. Sum of the two numbers. నేను ఇప్పుడే డిస్కస్ చేశాను. HCF కనుక H కనుక అవుతే N1 ఏమవుతుంది? HX. N2 ఏమవుతుంది? HY. సో సమ్ ఆఫ్ ద టూ నంబర్స్ ఏమవుతుంది? N1 ప్లస్ N2. N1 ప్లస్ N2 అంటే 28 ఇంటూ X ప్లస్ Y. 28 ఇంటూ X ప్లస్ Y. ఆన్సర్ దేంతో డివైడ్ అవ్వాలి? 7 తోటి డివైడ్ అవ్వాలి, 4 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 7 తోటి డివైడ్ అవ్వాలి, 4 తోటి డివైడ్ అవ్వాలి. 7తో డివైడ్ అయ్యే నంబర్లు చూద్దాం. 240 అనేది 7 తోటి డివైడ్ అవ్వట్లేదు. 7 3s are 21, 30. 7 తోటి డివైడ్ 4, మిగతా అన్ని కూడా 4తో డివైడ్ అవుతున్నాయి. సో X అండ్ Y ఎంత ఇచ్చాడు సార్? రైట్, X అండ్ Y ఎంత ఇచ్చాడు? 6:11. సో N1 is to N2. N1 ఎంత అయింది? HX. N2 ఎంత అయింది? HY. అంటే X is to Y ఎంత ఇచ్చాడు? 6:11. X అండ్ Yలు సహప్రధాన సంఖ్యలే కదా, సహప్రధాన సంఖ్యలు. కాబట్టి ఇక్కడ ఎంత అయింది? 28 ఇంటూ 6 ప్లస్ 11 17. 7 8 56. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. మనకు ఇమీడియట్గా మన కళ్ళన్నీ కూడా ఆన్సర్ ఆప్షన్ మీదనే ఉండాలి సార్. HX HY. N1 ప్లస్ N2 అంటే 28X ప్లస్ 28Y. 28X ప్లస్ 28Y. 28 అనేది 7 తోటి 4 తోటి డివైడ్ అవుతుంది. 7 తోటి ఏది డివైడ్ అవ్వదో అది తీసేయండి. 4 తోటి ఎక్కడ డివైడ్ అవ్వదో అది తీసేయండి. ఇది మాత్రము ఈ HCF H, N1 HX, N2 HY, LCM is HXY చాలా ఇంపార్టెంట్ సార్. HCF కనుక H కనుక అవుతే N1 HX అవుతుంది, N2 HY అవుతుంది. సో కాబట్టి LCM HXY. ఆల్మోస్ట్ చాలా వరకు క్వశ్చన్లకు మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఆన్సర్లు చేస్తున్నప్పుడు ఆప్షన్ల మీద ఒక కన్నేసి ఉంచుతాం. ఎక్కడైతే ఎక్కువ ఎలిమినేట్ అవుతున్నాయో, ఈ క్వశ్చన్లో చూడండి, అసలు ఏమీ చేయకుండానే మనకు ఆన్సర్ వచ్చింది. ఈ క్వశ్చన్లో రైట్ మనకు ఓన్లీ ఒకటే ఎలిమినేట్ చేసాం. అందుకే మనము కాన్సెప్ట్ నేర్చుకుంటాం, ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసే అప్రోచెస్ కూడా నేర్చుకుంటాం.